2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సార్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒకానొక సందర్భంలో వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు మార్చుకోవాలి, ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా త్రూ మెడిటేషన్ అది పాసిబుల్ అవుతుందంటారా? వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది మేడం? ప్రెజెంట్ సినారియోలో ఏంటంటే మనం ఏ విధమైనటువంటి లైఫ్ స్ట్రీమ్ పాటిస్తున్నాం అంటే ఒక సొఫిస్టికేటెడ్ లైఫ్ కావాలి. సో ఆ లైఫ్ ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకుంటున్నాం వెళ్తున్నాం. బట్ ఒక సర్టెన్ టైంలో ఏంటంటే మనిషి స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాడు. ఇవన్నిటిని సమకూర్చుకునేటటువంటి దానిలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు లైఫ్ను మార్చుకుంటే బాగుండు అని ప్రతి ఒక్కరికి మీరు అన్నట్టుగానే ఎప్పుడోకప్పుడు ఒక ఐడియా అంటూ వస్తుంది. అలాంటప్పుడు ఈ మెడిటేషన్ మనకి చెప్పాలంటే 100% యూజ్ అవుతుంది అనమాట. అంటే ఒక డిసిప్లిన్ అలవాటు చేస్తుంది. మనం రొటీన్గా చేసేటటువంటి వర్క్ షెడ్యూల్ని మేనేజ్ చేసుకోవడానికి, మన స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, అసలు మనం చేస్తున్న వర్క్ మీద మనకి ఎంతవరకు క్లారిటీ ఉంది, మన క్లారిటీకి తగినట్టుగా అంటే మనం చేస్తున్నటువంటి ఈ జర్నీలో మనం వేస్తున్న ప్రతి స్టెప్ కరెక్టా కాదా అని చెక్ చేసుకునే టైం యాజ్ ఆఫ్ నో మనకి లేదు. కానీ మనం వెళ్తున్నాం, మన స్ట్రీమ్ అయితే నడుస్తుంది. సో అలాంటి స్టెప్స్ని మనం కూడా కంట్రోల్ చేసుకుని మనం దానిని కరెక్ట్ వేలో పెట్టుకోవడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. అంటే అనుకోవచ్చు మనం ప్రశాంతంగా కూర్చుంటే మన లైఫ్ని సెట్ చేసేసుకుంటామా అని అంటే, మనకి మన లైఫ్ మీద ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం మీద, మనం తీసుకున్నటువంటి ప్రతి స్టెప్స్ కూడా మన ఫ్యూచర్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది, మనం చేస్తున్న పని మీద ఒక అవగాహన ఉండాలి. మనం తీసుకునే నిర్ణయాలు మన ఫ్యూచర్లో మన ఫ్యామిలీకి, మన కెరియర్కి ఎలా ఉపయోగపడుతుంది అసలు అనే అవగాహన అనేది వస్తుంది. ఖచ్చితంగా ఒక గంట నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు, ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, అలా అయితే ఏ టైం అయినా ఆలోచించవచ్చు కదా అనుకోవచ్చు. కానీ బ్రహ్మముహూర్తంలో ఆ ఒక్క గంట మనం మన గురించి పాజిటివ్గా ఆలోచన చేసుకుని మన లైఫ్కి కావాల్సినటువంటి థింగ్స్ని ఏవైతే మనం సమకూర్చుకోగలుగుతామో అప్పుడు మనకేంటంటే లైఫ్ అనేది ఏంటి అనేది అర్థమవుతుంది. అప్పటి వరకు ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్. అంటే ఎలాగైనా సరే రన్అప్ చేసేస్తాము, ఏదో ఒక షో నడుస్తూనే ఉంటుంది. బట్ ఏంటంటే మనకి కావాల్సిన విధంగా మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మన లైఫ్ని మనం అరేంజ్ చేసుకోవడానికి మెడిటేషన్ అనేది ఒక టూల్గా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇట్స్ టూల్ లాగా మనకు ఉపయోగపడుతుంది మన లైఫ్లోని. అంటే ఇంకా మీద మనం అచీవ్ చేయాల్సిన వాటికి ఒక టైం మేనేజ్మెంట్ పెట్టుకోవడానికి, టైంని సరిగ్గా సెట్ చేసుకోకుండా పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టైం మేనేజ్మెంట్ అనేది వచ్చినట్లయితే లైఫ్లో డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ ఉన్నది అని అంటే స్ట్రెస్ లెవెల్స్ని మనం తక్కువ చేసుకోవచ్చు. ఆ స్ట్రెస్ లెవెల్స్ని ఎప్పుడైతే మనం తక్కువ చేసుకుంటామో అప్పుడు మన మీద మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళందరికీ కూడా మెడిటేషన్ వలన చాలా రిలీఫ్ ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్గా కూడా మనం మన లైఫ్ని మార్చుకోవాలంటే మనం డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నాము, ఏ విధంగా సంపాదిస్తున్నాము, ఎంత దాస్తున్నాము, ఎంత మనం ఉపయోగిస్తున్నాము, ఉపయోగించే ప్రతిదీ కూడా కరెక్ట్ వేలో ఉపయోగిస్తున్నామా లేదా, మనం ఉపయోగించుకునే ప్రతి దానిని కూడా మనం కరెక్ట్ అయినటువంటి నేపథ్యంలో దానిని యూజ్ చేసుకుంటున్నామా లేదా. ఇప్పుడు డబ్బు ఉంది, ఏదో ఒక అవసరం వచ్చింది, ఖర్చు పెట్టేస్తున్నాం. కానీ అది ఖర్చు పెట్టేది కరెక్ట్గా ఖర్చు పెడుతున్నావా లేదా అనేటటువంటి ఆలోచన లేకుండా చేస్తున్నాం ఒక్కోసారి. సో అలాంటివి లేకుండా ఉండాలి, మనల్ని మనం జడ్జి చేసుకోవాలి, మన గురించి మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలని అంటే మెడిటేషన్లో కూర్చొని నీ గురించి ఒక్కసారి ఆలోచించినట్టు నీ లైఫ్ని నువ్వే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవరో మనకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, నువ్వు ఈ విధంగా ఉండు అని చెప్పాల్సిన అవసరం లేదు. మన లైఫ్ని అంటే ప్రశాంతంగా నీతో నువ్వు మాట్లాడుకోవాలి. నీతో నువ్వు మాట్లాడితే నీ తప్పులేంటో నీకు తెలుస్తుంది. నువ్వు తీసుకున్న నిర్ణయాలు వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలుస్తుంది. సో ఇలా ప్రతిదానికి కూడా మనం ఒక టైం పెట్టుకుని ఆ టైంలో మనల్ని మనము జడ్జి చేసుకోవడం అనేది కరెక్ట్ విషయం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విషయం మీద ఎవరో ఒకరు సలహాలు తీసుకోవడం కానీ నీకు నువ్వుగా ఏం చేస్తున్నావు అనేది నీతో నువ్వు మాట్లాడుకున్నప్పుడు నీకు అసలు విషయం ఏంటి అనేది తెలుస్తుంది. ఎందుకంటే అందరూ చెప్పేది నువ్వు పాటించలేకపోవచ్చు, నీ సర్కమ్స్టెన్సెస్ వాళ్ళకి తెలియదు, కేవలం నీ బాధ ఒక్కటే చెప్తున్నావు. కానీ నీ చుట్టూ జరుగుతున్న వాటన్నిటిని గురించి వాళ్ళు జడ్జి చేయలేరు, నీ గురించి మాత్రమే జడ్జి చేయరు. కాబట్టి వాటన్నిటిని ఎవరు జడ్జి చేయగలరు? నీకు నువ్వే జడ్జి చేసుకోగలవు. నీ సమస్యని పరిష్కరించుకోవడానికి నువ్వే ఒక గురువుగా ఉండొచ్చు.
సో కానీ ఆ టైం మార్నింగ్ ఒక గంట నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు గడిపినట్లయితే నీ మనసుకు మంచి ఆలోచనలు, మంచి భావాలు, మంచి వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేసుకోగలిగితే మెడిటేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో అందుకని ఏంటంటే జనరల్గా ఏంటంటే బ్రహ్మముహూర్తంలో ఈ పని చేసినట్లయితే అంటే నైట్ చక్కగా మనం నిద్రపోతాము, ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ ఉండదు. సో ఎర్లీ మార్నింగ్ మనం ఏదైతే మైండ్లో ఫిక్స్ చేసుకుంటామో డే అంతా కూడా అటువంటి ఎనర్జీతోనే మనం ముందుకెళ్ళడం కూడా జరుగుతుందండి. సో ఈ లైఫ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా అవ్వాలి లైఫ్లోని, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్ని వాళ్ళు జడ్జి చేసుకునేటటువంటి స్థితికి రావాలి. ఆ స్థితికి వచ్చినప్పుడు మిగిలిన లైఫ్ అంతా కూడా ఇప్పుడు 25 ఇయర్స్కి వచ్చింది, లేదా 30 ఇయర్స్కి వచ్చింది, 40 ఇయర్స్కి వచ్చింది, మిగిలిన 60 ఇయర్స్ కూడా వాళ్ళు హ్యాపీగా బతకగలుగుతారు. అంటే తన గురించి తనకి ఒక అవగాహన అనేది తెచ్చుకోవడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అండి. ఎలా మేడం, ఎవరైనా కూడా మెడిటేషన్ బిగినర్స్గా ఇనిషియల్గా నేను స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉండే అవకాశం? యాక్చువల్గా మనం ఎవ్రీ 42 డేస్కి మండలం క్లాస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు May 31న క్లాస్ ఉంది. అయితే ఈ May 31 క్లాస్ స్టార్ట్ అయ్యే క్లాస్ ఏంటంటే ముందు 2 డేస్ డెమో క్లాస్ ఉంటుంది. ఇందులో ఎవ్రీ వీక్ ఐ వాంట్ టు గివ్ ఎ టాస్క్. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు సంపాదించాలి, ఒక డెబిట్స్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకునేటప్పుడు నీ యొక్క భావాలు ఎలా మారాలి, నీ ఆలోచన ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎలాంటి ఎఫర్మేషన్ని ఎలాంటి ఎమోషన్తో నువ్వు చాన్ చేయాలి, ఎవ్రీథింగ్ ఐ యూస్ టు టెల్. సో నేను సాటర్డే టాస్క్ ఇచ్చి దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో నేను ఇస్తాను. సో నెక్స్ట్ సాటర్డే వరకు కూడా దాని నుంచి నాకు ఫీడ్బ్యాక్ కావాలి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, అయ్యింది అని అంటే ఎంత తొందరగా అయ్యింది, ఎంత ఎమోషన్తో అయ్యింది చెప్పాలి, అవ్వలేదు అని అంటే వాళ్ళు ఎంతవరకు చేశారు, ఎటువంటి ఎమోషన్ వాళ్ళు ల్యాక్ అయిపోయారు అనే విషయాన్ని కూడా నేను వాళ్ళకి సలహా ఇవ్వగలను. ఇవి ఎందుకు అని అంటే మనిషి ఏం చేస్తాడంటే ఏదో ఎఫర్మేషన్ చెప్పడం కానీ, లేకపోతే ఆ సమయం వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవడము ఇలాంటివి చేస్తుంటాడు. కానీ రెగ్యులర్గా తన హ్యాబిట్స్ని, తన యాటిట్యూడ్స్ని అన్నిటినీ కూడా తను జడ్జ్ చేసుకోగలిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాంటిది ఈసారి ఉండాలి అనే ఉద్దేశంతో ముద్రాలు వేసుకొని కూర్చొని మెడిటేషన్ చేయాలి. ప్లస్ ఈవినింగ్ టైం వీక్లో 2 times ఉంటుంది క్లాసు. ఈ టాస్క్ ఇచ్చినప్పుడు కంపల్సరీ అటెండ్ అయ్యి టాస్క్ని ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చండి. క్రింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.